మాస్ మహారాజు రవితేజ రాజా ది గ్రేట్ తర్వాత టచ్ చేసి చూడు అంటూ వచ్చాడు, సందడి చేస్తున్నాడు. అయితే ఓవర్సీస్లో ప్రీమియర్లు పడ్డాయి, చాలామంది సినిమా మీద ఎక్కేశారు. ఏమిటి సినిమా అన్నారు. అటువంటిది ఇండియాలో కూడా షోస్ పడ్డాయి. అంతే, ఒక్కసారి మరలా మాస్ మహారాజ్ నటనకి ఫిదా అయిపోయారు ప్రేక్షకులు. ఇక ఈ సినిమాలో అనేక తప్పులు ఉన్నాయి, ఓకే. అయితే విశ్రాంతి తర్వాత నుంచి మామూలుగా లేదు సినిమా. మాస్ మహారాజు రవితేజ నటన పెర్ఫార్మెన్స్ హైలైట్, మామూలుగా నటించలేదు. మరలా విక్రమార్కుడి తర్వాత ఆ రేంజ్లో నటించాడు. కాకపోతే హాస్యాన్ని కూడా మిక్స్ చేశాడు. మనం చూసుకుంటే ఈ సినిమాలో అద్భుతమైన సీన్లు కొన్ని ఉన్నాయి. ఇక ఈ సినిమా 2వ రోజులోకి అడుగుపెట్టింది. 2 రోజుల కలెక్షన్లు మా అంచనా ప్రకారం మ్యాక్సిమం 15 కోట్లకు పైగా ఉండే అవకాశం ఉంది. ఇక ఈ సినిమా సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో సెన్సేషనల్ మాసివ్ హిట్ అని కూడా చిత్ర యూనిట్ అనౌన్స్మెంట్ ఇచ్చింది. సో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఈ సినిమాలో రవితేజ నటన ఆ విధంగా ఉంది. ఇక మొదట హాఫ్ కథ వెతుక్కోవాల్సిందే, రెండో హాఫ్ మాస్ మహారాజు రవితేజ నటనే హైలైట్. ఒక్క రవితేజ నటనే సినిమా నిలబెట్టింది, ఇది వాస్తవం. సినిమా చూసిన ఎవరికైనా అర్థమవుతుంది. ఎందుకంటే కథలోకి తీసుకెళ్ళటానికి మొదటి పార్ట్లో అంటే విశ్రాంతి ముందు దాకా రవితేజ పెళ్లి ఎపిసోడ్లు పెట్టి కొద్దిగా అటు ఇటు చేశారు. ఆ తర్వాత కథలోకి ఎంటర్ అయిన తర్వాత ఇక చూసుకోండి, ఫుల్ స్వింగ్లో ఉంటుంది బాలు. ఆ విధంగా స్పిన్నర్స్ వేస్తే ఏ విధంగా ఫుల్ స్వింగ్లో ఉంటుందో బాలు, ఆ విధంగా స్వింగ్ అయింది సినిమా. సో ఈ సినిమా సూపర్ మాసివ్ బ్లాక్ బస్టర్ హిట్ అనేది కన్ఫర్మ్. ఇక 2 రోజుల్లో ఈ సినిమా కలెక్షన్లు మా అంచనా ప్రకారం 15 కోట్లకు పైగా ఉండే అవకాశం ఉంది. చూద్దాం, అఫీషియల్గా అనౌన్స్మెంట్ వస్తే ఇంకేముంది, మామూలుగా ఉండదు, మోతే. అటువంటి ఈ రవితేజ టచ్ చేసి చూడు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో ఇప్పుడు రవితేజ అభిమానుల సంతోషానికి అవధులు లేకుండా పోయింది. ఇలాగే ముందు ముందు సినిమాలు కూడా సూపర్ సెన్సేషనల్ హిట్స్ కావాలని మా బాక్సాఫీస్ ఇన్ఫో కోరుకుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోవద్దు మా బాక్సాఫీస్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం.